హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషీస్ హోమ్ కిచెన్. ఈ వీడియోలో గుంత పొంగనాలు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి నేను 6 కప్పుల బియ్యం, 2 కప్పుల మినపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టుకొని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని 8 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు పొంగనాలు చేసే ముందు మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలోకి తగినంత ఉప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీరని వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాల పెన్నం పెట్టేసుకొని ఒక్కొక్క దాంట్లో ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఇందులోకి గరిటెతో ఒక్కొక్క దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు కాలనివ్వాలి. తర్వాత మూతని తీసేసి స్పూన్తో మెల్లిగా ఈ విధంగా పొంగనాలని తిప్పేసుకోవాలి. ఇలా తిప్పాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసి ఒక 2-3 నిమిషాలు కాలనివ్వాలి. తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పొంగనాలు ఎంత బాగా వచ్చాయో, చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసండి. అలాగే ఇందులోకి కాంబినేషన్కి చట్నీ కోసం ప్యాన్లో పల్లీలు వేసుకొని పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలని కొంచెం పొట్టు తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 చాప్డ్ ఆనియన్, అలాగే ఇందులోకి 6-7 పచ్చిమిర్చి, అలాగే ఒక తరిగిన టమాటాను వేసేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం చింతపండును కూడా వేసేసుకొని కలర్ మారే వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇది చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చట్నీ అయిపోయింది. మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీ ఇంకా పొంగనాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.